నిస్సిగ్గుగా మాట్లాడే తత్వం రేవంత్ రెడ్డిది. సో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ ఘనత వహించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డబుల్ స్టాండర్డ్స్కు సంబంధించిన కొన్ని విషయాలను శాంపుల్గా మీకు చూపిస్తాను. చూపించాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడే కూర్చుంటే మా లక్ష్మారెడ్డి అని ఒక 10 కొత్త పాయింట్లు చెప్పిండు నాకు. నేను కొన్ని ఇవాళ చూపిద్దాం అనుకున్నా కానీ గిదున్నది అని కొత్తవి చెప్పిండు ఇప్పుడు నాకు. నిజంగా అన్ని చూపించాలంటే రేపు పొద్దుగా దాకా చూపించచ్చు రేవంత్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్ మీద. కానీ యనుమల గారి కొన్ని ఆనిముత్యాలు ఇప్పుడు మీ ముందు ప్రదర్శిస్తాను. రైతు బంధు చూపించు బాబు. పంటలకే ఇస్తున్నావు కదా, 3వ పంటకి ఎందుకు ఇస్తలేవు? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇచ్చిన సన్నాసి రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినాము. ఈ భూమి యజమానికి వచ్చేది కౌలు రైతుకు వచ్చేది. ఒకరికి ఇచ్చి ఒకరికి ఎగ్గొట్టే విధానం లేదు. అది కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. పంటలకే ఇస్తున్నావు కదా, 3వ పంటకి ఎందుకు ఇస్తలేవు? మీరు చూశారు, 2 పంటలకే ఎందుకు ఇస్తావు, 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలన్నాడు. ఉన్న పంటకు ఎగబెట్టిండు కదా ఈ రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఉన్న పంటకే రైతు బంధు ఎగబెట్టిండు. అంటే ఎన్నికల ముందు ఇంకో మాట చూశారు, కౌలు రైతుకు ఇస్తాం, రైతుకు కూడా ఇస్తామన్నాడు రైతు బంధు. కౌలు రైతుకి ఇచ్చినామని రైతుకు ఎగ్గొట్టం, రైతుకి ఇచ్చినామని కౌలు రైతుకు ఎగ్గొట్టం అన్నాడు ఆనాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఏమంటున్నారు, అది కౌలు రైతు ఇద్దరు మాట్లాడుకోవాలి అని చెప్పి నిస్సిగ్గుగా మాట మార్చిన ఈ ప్రభుత్వ తీరు మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఏమంటున్నారు, అధికారంలోకి రాగానే అది కౌలు రైతా వాళ్ళే తెలుసుకోవాలి, మాకు సంబంధం లేదన్నారు. ఆ రోజేమో కౌలు రైతుకు ఇస్తాం 3 పంటలకు రైతు బంధు ఇస్తా అన్నాడు. నిన్న మాట్లాడుతుండు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి. ఏం మాట్లాడుతుండు నిన్న? గత ప్రభుత్వం అట యాసంగి పంటలో రైతు బంధు ఎగ్గొట్టిందట. రైతు బంధు డబ్బులు ఇవ్వడానికి మేము జమ చేసి ప్రకటన కూడా చేస్తే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది మీరు, రైతు బంధును ఆపింది మీరు. ఇంకా అప్పుడు నువ్వు రెచ్చిపోయేమన్నావు, ఇప్పుడైతే 10,000 మేము వస్తే 15,000 రైతు బంధు వేస్తా అని ఎన్నికల్లో ప్రచారం చేసినావు. డిసెంబర్ 7వ తారీఖు నాడు నువ్వు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నావు. నాట్లు ఎప్పుడు పడతాయి తెలంగాణలో? డిసెంబర్ 7 తర్వాత 10 తర్వాత జనవరి దాకా పడుతుంటాయి నాట్లు. ఎప్పుడైనా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో రైతు బంధు వేసినాం. ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తా అంటున్నావు రైతు బంధు? జనవరి 17వ తారీఖు తర్వాత రైతు బంధు ఇస్తా అంటున్నావు. డిసెంబర్ 7 నాడే నువ్వు ముఖ్యమంత్రి అయితివి, మరి నువ్వు ఇవ్వాలి కదా రైతు బంధు. ఇప్పుడు జనవరి 17కి ఇస్తా అంటున్నావు. జనవరి 17కు డిసెంబర్ 7కు మధ్య తేడా 40 రోజులు. అంటే రైతు బంధు ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి, నిస్సిగ్గుగా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డిలో ఉంది. అంటే దొంగ అన్నట్టు ఈయన ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి, రైతు బంధును ఆపింది రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఎగ్గొట్టిండు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అనే విధంగా మాట్లాడిండు. కరోనా వరుస 2 సంవత్సరాలు కరోనా వస్తే కూడా క్రమం తప్పకుండా 11 విడతల్లో 72,000 కోట్లు ఇచ్చింది కేసీఆర్ కదా. రైతు బంధు, రైతు బీమా కలిపితే 82,000 కోట్లు రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చిన నాయకుడు కేసీఆర్. నిజమైన రైతు బంధువు కేసీఆర్. నువ్వు అవి ఆపుకుంటా కొర్రీలు పెట్టి అంత కొడితే 20,000 కోట్లు ఇచ్చినావు. ఇంకా 11,000 కోట్ల రుణమాఫీ ఉన్నది. నువ్వు ఇచ్చిన 20,000 కోట్లు కేసీఆర్ గారు ఒక్క రైతు బంధు, రైతు బీమాకి ఇచ్చిన డబ్బు 82,000 కోట్లు. అంటే నీకంటే 4 రెట్లు అధికంగా ఇచ్చిండు కేసీఆర్ గారు. ఈ రకంగా రైతు బంధు విషయంలో 3 పంటలకు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ఉన్న పంటకు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం మీ ముందు పెట్టాం. అదేవిధంగా రెండవది బతుకమ్మ చీరలు. బతుకమ్మ చీరల్లో ఎట్లా మాట్లాడిండు, ఆయన నోటికి మొక్కాలి, చాలా గొప్ప సుభాషితాలు వల్లించిండు. ఒక్కసారి ఆ దివ్య ప్రవచనాలు చూద్దాం. ఒక మంచి డిజైన్ తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 30 లక్షల చీరలు మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీ. సరిగా రాలే బిడ్డ. ఒక్క మంచి డిజైన్ తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 30 లక్షల చీరలు మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం. ఒక్క మంచి ఆ రోజు ఏమో కేసీఆర్ గారి ప్రభుత్వం
ప్రతి బతుకమ్మ పండుగ కూడా ఏ పేదింటి ఆడబిడ్డ కూడా పండుగ పూట పాత చీరలు కట్టుకోవద్దు, కొత్త చీర కట్టుకోవాలి. ఇటు చేనేత కార్మికులకు ఉపాధి దొరకాలని కేసీఆర్ గారు చీరలు ఇచ్చారు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? చాలా మంచి డిజైన్లు ఇస్తాం, ఒక్క చీర కాదు 2 చీరలు ఇస్తా అన్నాడు. కానీ ఉన్న చీర ఎగబెట్టిండు కదా రేవంత్ రెడ్డి. మన తెలంగాణలో ఆడపిల్లల్ని మహాలక్ష్మిలుగా చూస్తాం. జనరల్గా ఆడపిల్లలకు కట్నం పెడతామంటే ప్రాణం పోయినా సరే ఆడపిల్ల కట్నం తప్పకుండా ఇస్తాం, చెల్లించుకుంటాం, వాళ్ళ మాట తప్పకుండా ఇస్తుంటాం. ఆడపిల్లకు మాట ఇచ్చి తప్పితే అది పెద్ద పాపంగా మనం తెలంగాణలో భావిస్తూ ఉంటాం. మరి అలాంటి ఆడపిల్లల్ని, మన అక్కా చెల్లెల్ని మోసం చేసినటువంటి చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారిది. ఆ రోజేమో 2 చీరలు ఇస్తా అన్నాడు. 2 చీరలు కాదు కదా, కనీసం జాకెట్ పీస్ కూడా ఇవ్వలేన. జాకెట్ పీస్ కూడా ఇవ్వలే. పండుగ పూట ఆడపిల్లల్ని రేవంత్ రెడ్డి ఏ రకంగా బాధ పెట్టిండో, ఏ రకంగా మోసం చేసిండో ఆయన డబుల్ స్టాండర్డ్స్ ఇప్పుడు మన మహిళల విషయంలో చూసాం. అదేవిధంగా మూడోది ఎల్ఆర్ఎస్ చూపిస్తానా? అప్పుడు ఎల్ఆర్ఎస్ మీద ఏఆర్ఎస్ ఏందో ఒక్కసారి చూద్దాం. ఏఆర్ఎస్ అంటే ఏందనుకుంటున్నారా? ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఇంక ఎంఆర్ఎస్ తెస్తాడంట. పెద్ద మంచి లేదు, పెద్ద మంచి ఎల్ఆర్ఎస్ అంటే అదే ఇంక ఎంఆర్ఎస్ కూడా తెచ్చేటట్టు ఉన్నాడు. అదేంటి అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్. వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వీలైతే అసలు కట్టబాకండి. ఇబ్బడి ముబ్బడిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈ రోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు. ఈ రకంగా ఎల్ఆర్ఎస్ సబ్జెక్ట్ కూడా ఉంది. ఈ ఎల్ఆర్ఎస్ సబ్జెక్ట్ కి సంబంధించింది దానకి కిషోర్ గారు మీ అందరితో మాట్లాడారు, మేడం గారు కూడా మాట్లాడారు అనుకుంటాను, సిఎస్ గారు. దీన్ని కూడా మనం చాలా రషప్ చేసి ఏదైతే షార్ట్ ఫాల్ అప్లికేషన్స్ అన్ని కూడా వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేయడానికి మళ్ళీ మన వాళ్ళు నోటిఫికేషన్ ఏదో ఇచ్చినట్టు, మీకు షెడ్యూల్ ఏదో ఇచ్చినట్లున్నారు. వాటిని కూడా మనం షార్ట్ అవుట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. దానికి కావాల్సిన టీమును కూడా కావాలంటే ఐడెంటిఫై చేసుకొని రిక్రూట్ చేసుకుందాం అనుకున్నాం. సో ఎల్ఆర్ఎస్ మీద ఏఆర్ఎస్ ఏందో చూశారు. ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, మరి ఏఆర్ఎస్ అంటే యనమల రేవంత్ రెడ్డి స్కీమ్. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని, పేదల రక్తమాంసాలు పీలుస్తున్నారని, పేదలను ఉసురు పోసుకుంటున్నారని రెచ్చిపోయి మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, సీతక్క గారు. ఇంకా అందరి వీడియోలు ఉన్నాయి, నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. కానీ ఇవాళ ఏమంటున్నారు? డబ్బు కట్టాల్సిందేనట. ఇప్పుడు 15,000 కోట్ల రూపాయల డబ్బు కట్టండి అని అధికారులకు ఛార్జ్ మెమోలు ఇస్తున్నారు. ఏమైంది? ప్రజల దగ్గర డబ్బు కట్టిస్తలేరు. ప్రజల్ని బెదిరించండి, అవసరమైతే కడీలు వీకండి, లేఅవుట్లు కూల్చండి, ప్రజల చేత డబ్బు కట్టించండి అని చెప్పి ఇవాళ ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇవాళ ఎల్ఆర్ఎస్ డబ్బులు పేద ప్రజల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు ఉచితంగా చేయాలన్న మీరు ఇవాళ పేద ప్రజల రక్త మాంసాలు ఎందుకు పీలుస్తున్నారు? ఎందుకు ఎల్ఆర్ఎస్ కు ప్రజలు డబ్బులు కట్టాలి? కట్టద్దు అని బట్టి విక్రమార్క మాట్లాడింది కదా, గదే మాట మేమంటున్నాం. తెలంగాణ ప్రజలారా ఎల్ఆర్ఎస్ కట్టకండి. ఆనాటి బట్టి గారి మాటని నేను ఇవాళ చెప్తా ఉన్నా. నిజంగా మీరు మనుషులైతే, మాట మీద నిలబడే తత్వం ఉంటే, పేదల మీద ప్రేమ ఉంటే ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 4వది నిరుద్యోగులు. ఇందులో అయితే ట్రిపుల్ స్టాండర్డ్గా, డబుల్ స్టాండర్డ్ కాదు, మనోడు ట్రిపుల్ స్టాండర్డ్. ఇది కూడా ఒక్కసారి చూద్దాం. ట్రిపుల్ స్టాండర్డ్ అది ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పెట్టిన ట్వీట్, అపోజిషన్ లో పెట్టినప్పుడు ట్వీట్, ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడింది. ఒకసారి చదువు రాని వాళ్ళను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటారు, గ్రూప్ 1 పరీక్షలు వాయిదాలు వేయాలంటారు. నేను మన మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరు, కొందరు ముందు కోరు, కొందరు వెనుక కోరు అంటారు. తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. ఓకే. సో పోటీ పరీక్షల విషయంలో రేవంత్ రెడ్డిది డబుల్ స్టాండర్డ్ కాదు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్స్ కేసీఆర్ గారు పెట్టాలని నిర్ణయం తీసుకుంటే వాయిదా వేయాలి, 2 పరీక్షలు ఒక్కసారి ఎట్లా రాస్తారు అని చెప్పి ఈయన గారు ఆ రోజు మాట్లాడినాడు, ట్వీట్ పెట్టినాడు. మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే పిల్లలు అశోక్ నగర్లో రోడ్ల మీదకి వచ్చి పరీక్షలు వాయిదా వేయాలంటే ఇది ప్రతిపక్షాల కుట్ర అన్నాడు.
తలకు మాసినోడే పరీక్షలు వాయిదా వేయాలంటారని, చదువు రానోళ్ళే పరీక్షలు వాయిదా వేయమంటారని నోటికి వచ్చినట్టు ఈయన మాట్లాడిండు. మళ్ళీ ఇప్పుడేం మీరే చూసిండ్రు, ఆ తలకు మాసినోడే వాయిదా వేయమంటాడు అని అన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ పరీక్షలు వాయిదా వేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎవడు తలకు మాసినోడే? ఇప్పుడు ఎవడు తలకు మాసినోడు? నువ్వే కదా అన్నావు తలకు మాసినోడే వాయిదా వేయమంటాడని చెప్పి, మరి వాయిదా వేసింది కూడా నువ్వే కదా. అంటే ఈ రకంగా ఆయన కన్వీనియంట్గా ఎప్పుడు ఎట్లంటే అట్లా మాట్లాడడం, ఏదంటే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారనే విధంగా ఈ త్రిబుల్ స్టాండర్డు పరీక్షల వాయిదా విషయంలో, నిరుద్యోగుల విషయంలో మాట్లాడిండు. నిరుద్యోగుల విషయంలో ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. 2 లక్షలు కాదు కదా, 10,000 కూడా వీళ్ళు ఇచ్చినాయి లేవు. అన్ని కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే. అంతే తప్ప జాబ్ క్యాలెండర్ విషయంలో ఫెయిల్ అయినరు. నిరుద్యోగ యువకులను కూడా కన్వీనియంట్గా మోసం చేసిండ్రు. ఇక సర్వేల మీద ఆ రోజు కేసీఆర్ గారు చేసిన సమగ్ర సర్వే మీద ఏం మాట్లాడిండు, ఇప్పుడు ఆయన ఏం సర్వే చేస్తుండు ఒకసారి అది కూడా చూద్దాం. ఆయన అడ్డమైన మన ఇంటికి పంపించి మన ఆస్తులు, మన ఖాతాలు, మన పిల్లలు, మన వివరాలన్నీ అడ్డమైన చేతిలో పెట్టమంటాడా? ఎవడన్నా బుద్ధుండితో చేసే పనేనా? మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా మంది వివరాలు మంది కాబట్టి ఎటువైనా పర్వాలేదని అనుకుంటున్నాడు. ఆ రోజేమో పచ్చ పార్టీలు ఉండయిన, పచ్చ పార్టీలో ఉన్నప్పుడు మేము సమగ్ర సర్వే చేపడితే ఏ రకంగా మాట్లాడిండో చూసిండ్రు. ఇప్పుడు 3 రంగుల జెండాల పార్టీలో చేరి ఏ రకంగా సర్వే చేస్తుండో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు అడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నది ఎవడు? ఇవాళ సర్వేలు ఏమేమి అడుగుతుందో మీకు తెలియదా? బైసాబ్ మీ అందరి దగ్గర రాలేదా? నీ ఆస్తి ఎంత, నీకు మోటార్ సైకిల్ ఉందా, నీకు టీవీ ఉందా, నీ గ్రైండర్ ఉందా, నీ కారు ఉందా, నీ ట్రాక్టర్ ఉందా,